కైలాస శిఖరే రమ్యే శంకరస్య శివాలయే దేవతాస్తత్ర మోదంతి తన్మే మనశివ సంకల్పమస్తు అని మనకు మహాన్యాసం చెప్తూ ఉందమ్మా. ముక్కోటి దేవతలు సైతం రమణీయతని, ఆనందాన్ని, అదేవిధంగా ఆహ్లాదాన్ని పొందేటువంటి ఏకైక ప్రదేశం ఈ భూలోకంలో కేవలం కైలాసగిరి అండ్ మానస సరోవర ప్రాంతమే అని చెప్తుంది. మనం సజీవ దేహంతో విష్ణులోకానికి కానీ బ్రహ్మలోకానికి వెళ్ళి మనం దర్శించేటువంటి అవకాశం లేదు తల్లి. కానీ అదే కైలాసగిరిని మాత్రం మన శరీరంతో, మన కంటితో ప్రత్యక్షంగా సాక్షాత్తు మనం దర్శించి తరించేటువంటి ఒక అవకాశము అని చెప్పేటువంటి ఒక తరుణం. ఇందులో ఒకప్పుడు మనం గమనిస్తే మన భరతవర్షం, మన భరతఖండం, మన జంబూ ద్వీపంలో భాగమే ఈ కైలాసగిరి అండ్ మానసరోవరం ఉన్నప్పటికీ కూడా కాలక్రమేణా టిబెట్, తర్వాత ఆక్యుపైడ్ బై చైనా, ఇప్పుడు మనం పర్మిట్లు, వీసాలు ఇవన్నీ తీసుకొని వెళ్తున్నట్టుగా ఆ రోజుల్లో మహానుభావులైనటువంటి ఒక ఆదిశంకరాచార్య వారు కానీ, వశిష్ఠుల వారు కానీ, పంచపాండవులు కానీ వీళ్ళందరూ ఆ రోజుల్లో ఇటువంటి ఫార్మాలిటీస్ లేవు. కానీ ఇన్నిటి వ్యయ ప్రయాసాలతో కూడినటువంటి ఈ యాత్ర కాలక్రమేణా ఇన్ని మార్పు చేర్పులు జరిగినప్పటికీ కూడా మనం ఇప్పుడు చేస్తున్నాము అని అంటే అక్కడెక్కడ ఆలయం కానీ, ఇందాక మీరు అన్నట్టుగా గుడి, గోపురం ఏవీ లేని ప్రదేశంలో కేవలం పంచభూతాత్మికమైనటువంటి ప్రకృతిలోనే స్వామివారిని దర్శించి తరించేటువంటి ఒక అద్భుతమైనటువంటి యొక్క అనుభూతి ఇచ్చేటువంటి ఒక రారాజు వంటి యాత్ర. ఇప్పుడు చార్ధామ్, అమర్నాథ్, నేపాల్, శ్రీలంక అన్ని యాత్రలు మనకు రాజు లాంటి యాత్రలను వర్ణిస్తే రారాజు వంటి లైఫ్ టైం అచీవ్మెంట్ లాంటి యాత్ర ఏదైనా ఉంది అంటే అది అల్టిమేట్ కైలాసన్ మానసరోవర్ యాత్ర అని చెప్పచ్చమ్మా. ఇటువంటి యాత్ర చేయాలని ఆకాంక్ష, కోరిక, వాంఛ, లైఫ్ టైం డ్రీమ్ అండ్ లైఫ్ టైం అచీవ్మెంట్ ప్రతి ఒక్కరికి అదొక మైలురాయిలాగా, అచీవ్మెంట్ లాగా పెట్టుకునేటువంటి ఒక యాత్రగా మిగిలిపోయి ఉంటుందమ్మా ఖచ్చితంగా అందరికీ.